అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. దోపిడీలు ఏ విధంగా చేయొచ్చు అనే విషయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక పెద్ద థియరీనే ఉంటుందన్నమాట. అది ఎట్లాంటి థియరీ అంటే, దోపిడీలు పాల్పడడానికి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎన్ని రకాల దారులు ఉన్నాయో అన్ని రకాల దారులకు సంబంధించి ఒక పెద్ద డిక్షనరీనే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ రేంజ్లో దోపిడీలు పాల్పడచ్చా అని దోపిడీలకే డౌట్ వచ్చే విధంగా వీళ్ళు దోపిడీలకు పాల్పడతారు అనమాట. ఎంత కూల్గా అంటే తడిగుడ్డతో గొంతు కోసే రకం ఇల్లు ఆ రేంజ్లో దోపిడీలు పాల్పడ్డారు 5 సంవత్సరాల పాటు. ఏంటి ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు జనాల బుగ్గలు నిమిరి నెత్తి మీద చేతులు పెట్టి అరగదీసి పాదయాత్ర చేశాడని, పాపం పోనీలే రాజశేఖర్ రెడ్డి కొడుకు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కదా అని చెప్పేసి జనాలు ఒక ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్రప్రదేశ్ని అడ్డంగా పండబెట్టి ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడ్డారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకొకటి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తానే ఉన్నాయన్నమాట. అది ఎట్లా వస్తున్నాయంటే, చీమల పుట్టలో నుంచి చీమల గద బయటకు వచ్చినట్టు, లేదంటే ఈ తొలకరి జల్లులు పడినప్పుడు ఈ పుట్టగొడుగులు బయటకు వస్తాయి చూసినారా, అట్లా రోజుకొకటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పాపాల పుట్ట దాంట్లో నుంచి ఒక్కొక్క పాపం బయటకు వస్తానే ఉందన్నమాట. ఈరోజు ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ముడుపులే లక్ష్యంగా ముడుపుల కోసం ముడుపులు చుట్టూ తిరిగేలా రూపుదిద్దుకున్నదే మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. దీనిని రూపొందించింది, అమలు చేసింది, తద్వారా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఇక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్కరు అరెస్ట్ అవుతానే ఉన్నారు. ఆ వేడి గాలి ఎక్కడ దాకా అంటే తాడేపల్లి ప్యాలెస్ మెయిన్ గేట్ తాకేంత వరకు వెళ్ళిందనమాట. సిట్ అధికారులు ఆల్మోస్ట్ తాడేపల్లి ప్యాలెస్ మెయిన్ గేట్ని టచ్ చేసేంత వరకు వెళ్ళిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనందరికీ గుర్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది పెద్ద తలకాయల పేర్లు మనకు గుర్తున్నవి ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవితారావు. ఆవిడ అందులో ఒక చిన్న వానపాము అయితే, అదే కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక చిన్న సైజు కట్లపాము లాంటి. ఆ కేసు అంతా చూసుకున్నా కూడా మీకు ఒక చిన్న సైజు పాములాగా అనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ మద్యం కుంభకోణం మాత్రం ఒక పెద్ద సైజు భారీ సైజు అనకొండ అనమాట. మనందరికీ గుర్తుండే ఉంటుందన్నమాట. శ్రీలక్ష్మి గణపతి ఫిలిమ్స్ అందరూ చూడండి అనకొండ అని ఆ సైజులో మన ఏపీ లిక్కర్ స్కాము పెద్ద భారీ అనకొండ అనమాట. ఒక పథకం ప్రకారం ఒక పక్కా ప్రణాళికతో చేసినటువంటి స్కామ్ ఇది. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఈ స్కామ్ చేయాలి అంటే గనక ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం ఉండకూడదు. అంటే ప్రైవేటు వ్యక్తులకు గనక మద్యం అమ్ముకునేటటువంటి వెసులుబాటు కల్పిస్తే మొత్తం డబ్బులు మన జేబులోకి రావు, షేర్ల ప్రకారం వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం చేతనే మద్యం అమ్మించి తద్వారా మనకు కమిషన్లు ఇచ్చేటటువంటి డిస్టిలరీస్కి మాత్రమే మనము ఆర్డర్స్ ఇవ్వడం, ఆ డిస్టిలరీస్ నుంచి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు కమిషన్లు దండుకోవడం. ఇది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి స్కెచ్ అనమాట. నెలకు 60 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు అది ఎన్ని వేల కోట్లు అయి ఉంటుంది? 350 కోట్ల రూపాయల స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. దాంట్లో ఒక సీఎంనే తీసుకొని పోయి తోసేశారు జైల్లోకి. ఇక నెలకు 60 కోట్ల రూపాయలు అనుకుంటే గనక 5 సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు పద్దాకులు మీడియా ముందుకు వచ్చి సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే నేను ఆంజనేయ స్వామిలాగా లంకించి మరి వాళ్ళను లాక్కొని వస్తాను, అన్ని పేర్లు రాసుకొని పెట్టుకోండి, వడ్డీతో సహా ఇచ్చేద్దాం, మీరు పింక్ బుక్ పెట్టుకుంటారో, రెడ్ బుక్ పెట్టుకుంటారో, ఎల్లో బుక్ పెట్టుకుంటారో, ఏ బుక్ అన్నా పెట్టుకోండి, ఏ బుక్లు అన్నా రాసుకోండి అని కబుర్లు చెప్తా ఉంటాడు ఆయన గారు. ఫస్ట్ నువ్వు ఈ లిక్కర్ స్కామ్లో నుంచి బయటపడేది నేర్చుకోయా పెద్ద మనిషి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఊర్లలో ఉండే అమలక్కులు అయ్యగారులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తానే ఉంటారు. ఏంటికి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 13 సంవత్సరాల నుంచి ఆ అవినీతి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కదా, దాదాపు 38 కేసులు ఉన్నాయి, 11 ఛార్జ్ షీట్లు కూడా ఉన్నాయి ఆయన మీద. ఆ కేసుల్లోనే ఇప్పటికీ ఆయన కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు. ఆయన ఆ కేసుల్లో నుంచి తప్పించుకోలేడు. అలాగని ఆ కేసుల్లో లోపలికి పోతాడా అంటే అది ఇప్పుడప్పుడే తేలేటటువంటి విషయం కాదు. కానీ ఆ కేసుల్ని విచారణకు రాకుండా ఆయన గారు పిటిషన్ల ద్వారా కోర్టుల యొక్క దర్యాప్తు సంస్థల యొక్క పనిని అడ్డుకుంటూ వస్తూ ఉన్నాడు.
కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి కేసు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ, పాత కేసులన్నీ సిబిఐ చేతిలో ఉంటాయి, అది సెంట్రల్ గవర్నమెంట్ది. కానీ సిట్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉందన్నమాట. సిట్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మళ్ళా అధికారం చేపట్టడము, మళ్ళీ 30 ఏళ్ళు మీరు కూర్చోవడము, మళ్ళా వైనాట్ 175 ఈ కళలన్నీ కనడం మానేసి ఈ లిక్కర్ స్కామ్లో ఎంత దోసుకున్నారో తొందరలో మీ ఇంటికి నోటీసులు రాబోతాయి. ఆ సిట్ అధికారులకు మీరు ఎంత దోసుకున్నారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్నారు, ఏ విధంగా ఈ మద్యం కుంభకోణంలో మీరు ఎవరెవరిని భాగం చేసి ఐఏఎస్లను, ఐపీఎస్లను, మాజీ ఐఏఎస్లను, మీ ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని దోసుకున్నారో అవన్నీ కూడా కూలంకుశంగా పొల్లు పోకుండా సిట్ అధికారులతో చెప్పేటటువంటి ప్రోగ్రాం పెట్టుకోండి. ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచే, ఏది మర్చిపోకుండా. ఎందుకంటే మీకు మతిమరుపు దండిగా ఉందని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు, అదే మీ పార్టీ మాజీ నాయకుడు, ఆయన గారు పద్దాకులు చెప్తానే ఉంటాడనమాట. సో మీరు ప్రాక్టీస్ చేయండి నిజాలు బయటికి చెప్పడం అని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఈ రేంజ్లో దోపిడీలు అంటే అసలు మామూలు విషయం కూడా కాదనమాట ఇది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.